బండి కాగితాల గురించి ఏదైనా సరే అన్ని పోర్టులో పెట్టుకొని తిరగమంటున్నారు. ఎటు వెళ్ళాలన్నా ఏదైనా కిరాయి వచ్చినా భయం వేస్తుంది. వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. పొరుగురు వెళ్ళాలన్నా ఎక్కడ బండి ఏంటి అని అడుగుతున్నారు. వెళ్ళలేకపోతున్నాం. సౌలకాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తే మా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము బతకడం కూడా కష్టం. ఫైనాన్షియల్ కట్టుకోవాలి, ఇళ్ళద్దెలు కట్టుకోవాలి, పిల్లల చదువులు చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. మేము చాలా ఇబ్బంది పడాలండి. ఆటోలు కిస్తీలు కట్టుకునే బండ్లు అవి. మేము కేసులు రాస్తాం ఏమో కానీ ముందు ఫ్రీ బస్సులు కనుక వస్తే ఆటో అమ్ముకోవడమే తప్ప చేసేది ఏం లేదు. ఫ్రీ బస్సులు కనుక వస్తే మనం బతకడం చాలా కష్టం. ఇంటి కట్టుకోవాలి, కిస్తీ 10,000, పిల్లల చదువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి రావండి. ఫ్రీ బస్సులు అనేది ఆపేయడం చాలా మంచిది. అందరూ దీని గురించి చర్చ చేస్తున్నారు. కానీ ఈ ఫ్రీ బస్సులు అనేది పెట్టితే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆటో వాళ్ళు ఎంత హీనంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు. చాలామంది చనిపోయారు కూడా. అయినా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఇక్కడ ఫ్రీ బస్సులు, ఆంధ్రాలో ఫ్రీ బస్సులు అంటున్నారు. జనవరిలో ఇస్తామన్నారు, జనవరి కాస్త మళ్ళీ ఉగాది అంటున్నారు. వాళ్ళు ఫ్రీ బస్సు అనేది సిస్టమ్ మార్చేస్తే మంచిది అని చెప్పి ఆలోచిస్తాం. మాకు బయటకు వచ్చేదే మహిళలు ఎక్కువ. ఆటోలో ఎక్కేదే మహిళలు లేకపోతే మేము ఆటోలు కూడా చూడలేము. మాకు బండి వస్తేనే జీవనాధారం. బండి అద్దె 400 కట్టాల్సింది. గ్యాస్ మనం తీసుకోవాలి. అది మా పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవాళ్ళు. అది వేసేవాళ్ళండి. ఆయన బండి ఇన్సూరెన్స్కి, బ్రేకులకి ఏదైనా చిన్న పనులు ఉంటే చేయించుకోమని అది వేసినా మనకి ఉపయోగపడి మేము వాడుకునే వాళ్ళం, బండి చేయించుకునే వాళ్ళం. ఈ ప్రభుత్వంలో మాకు ఇవ్వట్లేదు. అయినా మనకి అవి ఏం అవసరం లేదు. ఫ్రీ బస్సు లేకపోతే చాలు మాకు. ఏదో ఇప్పుడు అంతంత మాత్రం ఒక 600 వేయడం తోలుకుంటున్నాము. ఆ రోజు కూడా పోయింది మాకు. వచ్చే 1000 రూపాయలు కూడా రావు. కిస్తీలు కూడా కట్టలేము. ఇంట్లో బతకడం కూడా కష్టంగా ఉంటుంది. కట్టుకోవడం, భార్య చాలా ఇబ్బంది పడతాం.